మీ పిల్లలకు కూడా చెవులు కుట్టించాలనుకుంటున్నారా? ఈ వీడియో మీకోసమే. ఐఎమ్ డాక్టర్ అక్షితా రెడ్డి, కన్సల్టెంట్ ఈఎన్టీ అట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, చంపాపేట్. సో మన పిల్లలకి ఇయర్ పియర్సింగ్ చేయించడం అనేది మన ట్రెడిషన్లో చాలా కామన్ అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. కానీ కరెక్ట్ టైమింగ్, ప్రాపర్ కేర్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అసలు బెస్ట్ టైమింగ్ ఏంటి ఇయర్ పియర్సింగ్ చేయించడానికి? బేబీకి బేసిక్ డోసెస్ ఆఫ్ వ్యాక్సినేషన్ అయ్యాక, అంటే అరౌండ్ 6 months అయ్యాక చేయించడం అనేది చాలా సేఫర్ ఆప్షన్. అండ్ ప్రొసీజర్ టైంలో పెయిన్ ఉంటుందా? ప్రొసీజర్ టైంలో మేము నంబింగ్ క్రీమ్స్ అనేవి యూస్ చేస్తాము. సో పెయిన్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది. సో పేరెంట్స్ మీరు అసలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. అండ్ ఫస్ట్ టైం ఇయర్ పియర్సింగ్ చేయించినప్పుడు హైపో అలర్జెనిక్ జ్యువెలరీ అంటే గోల్డ్, స్టెయిన్లెస్ స్టీల్ ఇలాంటివి యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనివల్ల అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ కిడ్స్ చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి హ్యాంగింగ్ ఉన్న ఇయర్ రింగ్స్ అనేవి అవాయిడ్ చేస్తే బెటర్. వాళ్ళు దాన్ని ఆడుతూ కిందికి పుల్ చేసే హ్యాబిట్ అనేది ఉంటుంది. దీనివల్ల ఇయర్లో టేర్ అవ్వడం కానీ, హోల్ పెద్దగా అవ్వడం కానీ జరగచ్చు. అండ్ ఇయర్ పియర్సింగ్ తర్వాత ఎటువంటి ప్రికాషన్స్ అనేవి ఫాలో అవ్వాలి? మేము సజెస్ట్ చేసిన యాంటీబయాటిక్ క్రీమ్స్ అనేవి రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉండాలి. అండ్ డైలీ ఒక్కసారైనా జెంటిల్గా ఇయర్ రింగ్ని రొటేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనివల్ల హీలింగ్ స్మూత్ అవుతుంది అండ్ తొందరగా హీల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీకు కనుక ఇలాంటి వార్నింగ్ సైన్స్ ఉంటే, పెయిన్ ఎక్కువగా ఉండటం కానీ, స్వెల్లింగ్ ఉండటము, రెడ్నెస్ ఉండటము, అక్కడి నుంచి చీమ్ కారటము, లేదా కీలాయిడ్లా ఫామ్ అవ్వటము ఇలాంటివి ఉంటే డిలే చేయకుండా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. కరెక్ట్ టైమింగ్, రైట్ జ్యువెలరీ అండ్ ప్రాపర్ ఆఫ్టర్ కేర్ ఇవన్నీ ఫాలో చేస్తే ఇయర్ పియర్సింగ్ అనేది కంప్లీట్లీ సేఫ్ and it is a very beautiful experience. For consultations, do visit Onus Robotic Hospitals.